వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే బాగి అలాగే వాళ్ళ నాన్న రామ్మూర్తి వెతుకుతారు కదా, వార్డెన్ సరస్వతి ఎక్కడైనా కనిపిస్తుందా అని చెప్పి ఊరంతా వెతుకుతారు. ఇక ఎక్కడ వెతికినా కూడా ఆమె జాడ కనిపించదు. ఇక ఇంటికి వచ్చేసరికి ఇక ఆల్రెడీ అక్కడ అమర్ చాలా కోపంగా ఉంటాడు. వీళ్ళు నాకు అబద్ధం చెప్తున్నారా, నా టైం వేస్ట్ అవుతుంది అన్నట్టుగా. ఇక బాగి రామ్మూర్తి రాగానే ఇక అమర్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వార్డెన్ సరస్వతి గారు దొరకలేదు కదా, ఇందాకేమో వార్డెన్ సరస్వతి గారు ఇంట్లోనే రూమ్లోనే ఉన్నారు చూడండి అని చెప్పి నేను బయలుదేరుతున్న వాడిని నన్ను ఆపి మరీ రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ చూస్తేనేమో అక్కడ ఎవరూ లేరు కూడా. అసలు ఇంత ఇదిగా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, నా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అంటుంది, ఏంటి అసలు నేను మా నాన్న మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, మేము అసలు అబద్ధం ఎందుకు చెప్తాము అనగానే అప్పుడు అక్కడే ఉన్న మనో ఇలా అంటుంది, అసలు అమర్ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది అనగానే అప్పుడు బాగి అంటుంది, చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటుంది. అప్పుడు అమర్ ఇలా అంటాడు, రాథోడ్ వెళ్ళి కార్ స్టార్ట్ చేయి, బయలుదేరదాం అని చెప్పి అనగానే ఇక రాథోడ్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక కార్లో పిల్లలు మనో అలాగే అమర్ కూర్చుంటారనమాట. ఇక దూరంగా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు గుప్తా గారు అలాగే ఆరు. మరోపక్క ఇక బాగి కార్ ఎక్కకుండా అలాగే కోపంగా వాళ్ళ నాన్న దగ్గర నించుంటుంది. అప్పుడు రామ్మూర్తి, ఏంటమ్మా ఇక్కడే ఉన్నావు, వెళ్ళి కార్ ఎక్కమ్మా, నువ్వు కూడా అమర్ బాబుతో వెళ్ళాలి కదా అని చెప్పి అనగానే బాగి కోపంగా అక్కడే నించుంటుంది. మరోపక్క అమర్ కార్లో కూర్చొని కార్ విండో కూడా క్లోజ్ చేసేస్తాడనమాట. ఇక బాగికి అది చాలా అవమానంగా అనిపిస్తుంది. మరి అమర్ వాళ్ళతోని బాగి వెళ్తుందా లేదంటే రామ్మూర్తి దగ్గరే ఆగిపోతుందా, కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.